హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహతి వ్లాగ్స్ మా ఇంటి ముచ్చట్లు. ఈరోజు నేను మీ అందరికీ చాలా ఈజీ రెసిపీ చూపించబోతున్నాను. మీ ఇంటికి చుట్టాలు వచ్చారంటే మీరేం టెన్షన్ పడనవసరం లేదు. ఒక 10 నిమిషాల్లో మంచి రుచికరమైన కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అఫ్కోర్స్ మీ అందరికీ తెలుసండి, అది వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో, అది కూడా కుక్కర్లో 2 విజిల్స్లో ఎలా చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. సో ఈ వీడియోని చివరి వరకు మీరు స్కిప్ చేయకుండా చూసి నేను ఎలా చేశానో సేమ్ అలాగే చేసి మీరు మీ చుట్టాలందరికీ సర్వ్ చేయండి. అది వేడి వేడి రైస్ కానీ, రోటీ కానీ, ఇంకా బగైరా రైస్లో కానీ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సో అది నేను ఎలా చేస్తున్నానో ఆ విధానంలోకి వెళ్ళిపోదామా. మొదటగా వంకాయ గ్రేవీ కర్రీకి మీరు ఇలాంటి వంకాయలు తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1/2 kg దగ్గర తీసుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయలని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాక దీన్ని ఈ చివర్లు ఇలా కట్ చేసేసుకోవాలండి. అన్నిటికీ అన్నీ ఇలా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిల్ని ఇలా నాలుగు చీరికలు చేసుకోవాలండి. అన్నీ ఇలా చీల్చి పెట్టేసుకోవాలి. కొంచెం ఇవి ఇలా పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు నేను కుక్కర్లో ఎంత సులువుగా చేస్తానో చూడండి మీరు. కుక్కర్ పెట్టేసుకుని నూనె వేసుకుని ఇందులో శనగపప్పు, మినప్పప్పు, కాస్త పల్లీలు, గుప్పెడు ధనియాలు, కాస్త జీలకర్ర వేసి ఇలా కలిపి పెట్టేసుకోవాలి. కొంచెం వేగాక ఇందులో కాస్త దాల్చిన చెక్క, 3 ఇలాచి, కొన్ని లవంగాలు ఇలా వేసుకుని ఇలా వేపుకోవాలి. ఇందులో గుప్పిడి నువ్వుపప్పు, ఇందులో కాస్త చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రొట్టెలు, ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని ఇలా కలిపి పెట్టుకోవాలి అన్నీ కలిపి. ఎర్రగా వేగే వరకు కాస్త కలిపి పెట్టుకోవాలి. ఇందులోనే కాస్త కొబ్బరి, తరిగి పెట్టుకున్న కొబ్బరి, ఎండైనా వేసుకోవచ్చు, పచ్చిదైనా వేసుకోవచ్చు అండి. నేను కొంచెం పచ్చిది వేస్తున్నాను ఇందులో. సో ఇప్పుడు ఇది ఇలా కలిపి పెట్టుకోవాలి. వేస్తుంటేనే మంచి వాసన వస్తుందండి. ఇది గ్రేవీ కోసం మనం తయారు చేసుకుంటున్నాము. ఇలా అన్నీ కలిపి వేయించేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు వేయించి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా మనం మిక్సీలో పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఇందాక వంకాయలు చీల్చి పెట్టుకున్నాం కదండి, ఈ మధ్యలో ఇలాగా, చాలా సింపుల్ అండి, చాలా ఈజీ, చాలా చాలా బాగుంటుంది. ఇది చపాతీలో, పూరీలో, బగైరా రైస్లో చాలా చాలా బాగుంటుంది. ఇలా పెట్టేసుకుని ఫస్ట్ ఇందులో పచ్చిమిరపకాయల ముక్కలు చీల్చి పెట్టుకున్నవి ఇందులో వేసేసుకుందాం. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము. ఇది కొంచెం వేగాక కొంచెం ఎర్రగా అవుతుంది, మరీ ఎక్కువ వేపకండి. చూడండి ఇలా వేగితే చాలు.
ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇందులో వేసుకుని కలిగి పెట్టేసుకోండి. ఇందులో ధనియా జీరా పౌడరు, కాస్త గరం మసాలా, కాస్త ఇందులో కారం వేసుకుందాము. అందులో గ్రేవీలో కొంచెం సాల్ట్ కలిపాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువైతే కూడా బాగోదు. దీన్ని ఇలా కలిపేసుకోండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. హైలో పెట్టుకుంటే మీరు కూర టేస్ట్ అనేది పాడైపోతుంది. ఒక 5 మినిట్స్ ఇలాగా మూత పెట్టేసుకోండి. చూద్దామా ఒకసారి. మగ్గిపోయింది చూసారా, ఉల్లిపాయ టమాటా మగ్గిపోయింది. ఇందులో ఇందాక మనం వంకాయలో ఈ మిశ్రమాన్ని పెట్టుకున్నాం కదండి, ఇది ఒక్కొక్కటి ఇందులోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఒకసారి ఇది కలిపి పెట్టేసుకుందాం. ఇది ఒక 10 నిమిషాలు ఇలాగా మగ్గనిద్దామండి మూత పెట్టేసి. ఇట్లా ఈ గ్రేవీ, మిగిలిన గ్రేవీని ఇందులో వేసేసుకోండి. వేసేసుకున్నాక ఇది ఒకసారి అంతా కలిపేసేయండి. కలిపేసాక ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. కన్సిస్టెన్సీ చూసుకోండి, చిక్కగా ఉండేటట్టు చూసుకోండి గ్రేవీ. మరి వాటర్లో ఉంటే మనం విజిల్స్ వచ్చాక అది ఇంకా వాటర్గా ఉంటుంది. సో ఇందులో మీరు చింతపండు రసం ఇలా తీసుకుని కొంచెం ఒక 1/2 కప్ చింతపండు రసం పోసుకొని, ఎక్కువ అయితే కూడా బాగోదు, మళ్ళీ పుల్లగా అయిపోతుంది. కొంచెం ఒక 1/2 కప్ ఇట్లా ఈ మిశ్రమాన్ని ఇలా కలిపేసేసుకొని ఇట్లా ఈ గ్రేవీ ఇంత చిక్కగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు పైన కాస్త కొంచెం గరం మసాలా, 1 స్పూన్ కారం వేసి ఇలా కలిపేసుకోండి. ఉప్పు సరిపోయింది, ఇంకేం వేయక్కర్లేదు. ఇలా వేసేసుకొని ఇప్పుడు మీరు మూత పెట్టేసుకుని ఒక విజిల్ మాత్రమే వచ్చేటట్టు చూసుకోండి. వంకాయ తొందరగా మెత్తగా అయిపోతుంది కాబట్టి 2 విజిల్స్ అయితే మొత్తం విడిపోతుంది. సో 1 విజిల్ చాలండి. ఇప్పుడు కర్రీ ఎలా వచ్చిందో చూద్దామా. ప్రెషర్ కూడా పోయింది. సూపర్, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చూసారా, వంకాయ కూడా చాలా మెత్తగా అయిపోయింది, చాలా బాగా వచ్చింది. సో ఇంతే అండి, చాలా సింపుల్. కుక్కర్లో తొందరగా, మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే తొందరగా చేయాలంటే ఇలా కుక్కర్లో చేసేసుకోండి, చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. సో ఎంతో రుచికరమైన వంకాయ మసాలా కర్రీ రెడీ. మీరు కూడా వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వంకాయలు తెచ్చేసుకుని తొందరగా ఇలాగే సేమ్ నేను చెప్పిన ప్రాసెస్ విధంగా మీరు చేసుకుని చపాతీలో వేడివేడిగా తినేయండి. చాలా చాలా బాగుంది.